ఈ రోజు ఏదో మసిపూసి మారేడికాయ చేసి మహిళలకు అన్యాయం జరుగుతుంది, మహిళల మీద ఇన్ని కేసులు అయినాయి అన్ని కేసులు అయినాయి అని మరి ట్విట్టర్ వేదికగా చెప్తున్నటువంటి కేటీఆర్ గారికి మేము ఈ సందర్భంగా ఒకటైతే తెలియజేసుకున్నాం. ముఖ్యంగా మహిళలకి సమాన హక్కులు కానివ్వండి, గౌరవంగా మరి గౌరవిస్తున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా రేషన్ కార్డులే తీసుకోనియండి. రేషన్ కార్డులు కూడా ఈ రోజు మహిళా పేరు మీద ఒక డిజిటల్ కార్డు సందర్భంగా ఒక కార్డును ప్రింట్ చేసి ఇంటికి యజమానిగా ప్రకటించి రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతుంది. మరి అదే విధంగా ఇంటికి హక్కుదారులుగా ఇందిరమ్మ ఇండ్లు కూడా ఈ రోజు మహిళలనే ప్రాతిపదిక చేసుకొని మహిళల పేరు మీదనే మా ఇంటికి రాని మహారాణి మహిళలే మహారాణి అనే సందర్భంగా మరి ఈ రోజు ఇందిరమ్మ ఇండ్లను కూడా మహిళల పేరు మీదనే కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది. తప్పకుండా ప్రతి ఒక్క నియోజకవర్గానికి 3500 ఇళ్లు ఏదైతే మొన్న ఇందిరమ్మ ప్రజాపాలన కార్యక్రమాలు పెట్టి అన్ని మండలాల వైజ్ గా, గ్రామాల వైజ్ గా, మరి అదే విధంగా మున్సిపాలిటీల వైజ్ గా, కాన్సెన్సీ వైజ్ గా ఏవైతే ఇండ్లు వచ్చినాయో అవన్నిటికీ కూడా రేపు మార్చి 31 లోపు ఎవరెవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి మరి న్యాయం చేసేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మేడ్చల్ కాన్సెన్సీలో పొన్నాల అనే గ్రామంలో అయితే 99% లబ్ధిదారులకి లబ్ధి చేకూరడం జరిగింది.